RTI మీడియా. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. వైఎస్ఆర్సీపీ లీడర్ ప్రెస్ మీట్, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైనన్ని నిధులు కేటాయించేలా చూడాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 11,440 రూపాయల కోట్లు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టు కోసం 14,000 రూపాయల కోట్లు, అమరావతి నిర్మాణానికి 15,000 రూపాయల కోట్లు, కొప్పర్తి, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ కారిడార్లకు 4,936 రూపాయల కోట్లు కేటాయించినందుకు కేంద్రం ముందుకొచ్చిందని తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూడాలని ఎంపీలకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని సముద్ర తీరం మన రాష్ట్రానికే ఉందని, పోర్ట్ల నిర్మాణం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకుంటే పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్లో కొత్త రహదారులు, రాష్ట్రానికి కేటాయించేలా రహదారుల విస్తరణకు అనుమతులు వచ్చేలా ఎంపీలు పనిచేయాలని, విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని ఎంపీలకు సూచించారు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చాలా 4,140 కోట్ల పైన ఉన్నాయి. ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో ఈ 7 నెలల్లోనే 5 సంవత్సరాల అభివృద్ధిని మేము చేసి చూపించాం. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తున్నాం. 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు. కానీ తర్వాత ఏం చెప్పారు? విడతల వారి అన్నారు. ఆ విడతలనేదో చిడతలనేదో ఒక్కళ్ళు చెప్పకుండా ప్రజలు మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ 1,000 రూపాయలు పెంచడానికి మేము చేసిన 2,000, 3,000 చేయడానికి ఆపసోపాలు పడ్డారు. మొన్న ఎన్నికల ముందు 2024 మీరు జనవరిలోనే 3,000 చేయగలిగారు. మేము ఇచ్చిన మాట ప్రకారం. నువ్వు చేసిన అప్పులు ఒక పక్క, నువ్వు చేసిన బకాయిలు ఒక పక్క, పెట్టిన బకాయిలు ఒక పక్క ఉన్నప్పటికి కూడాను పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాం. మేము అమలుపరిచాం మొదటి రోజు నుంచే. ముందు నుంచి ఇస్తామని చెప్పాం. మేము ప్రకటించినటువంటి ఏప్రిల్ నెల నుంచే మీకు అరియర్స్ ఇస్తామని చెప్పాం. దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత విధంగా అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా 6,000 రూపాయల పెన్షన్ వికలాంగులకి, మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇది చారిత్రకంగా మేము ఇచ్చాం అనే విషయాన్ని మీరు ఒక్కసారి గమనించుకోవాలి. రెండోది, ఆడపడుచుల కష్టాలు చూడటం కోసం దీపం 2 పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. మొదటి స్లాట్లో అందరికీ కూడా మేము ఇప్పుడు గ్యాస్కి ఉచితంగా 90 లక్షల మంది జనాభాకి, ప్రజలకి, కుటుంబాలకి మేము ఇది ఇవ్వడం మొదలుపెట్టాం.
ఇది చూసి మీరు ఓర్చుకోలేక ప్రచారం ఏదో ప్రగల్భాలు మాట్లాడారు, కానీ ప్రజలు తిప్పి కొడతామన్న విషయాన్ని ఒక్కసారి గమనించుకోవాలి. అసెంబ్లీలో మేము అడిగాం, అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మీరు ఎలా మూసేస్తారండి అని అడిగితే ఆ రోజు మీరు నిర్లక్ష్యంగా మాట్లాడారు. మేము చెప్పిన మాట ప్రకారం ఇది మా సూపర్ 6లో హామీనే. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఇవి పెంచినవే కాకుండా ఇంకా అదనంగా కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా రూరల్లో కూడా మొన్ననే కేబినెట్ తీర్మానం చేసాం. త్వరలో కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల కళ్ళకు కనిపిస్తున్నాయి. మీకు కళ్ళకు కనిపించవు, చేసేది వినిపించదు. మీ మెప్పు కోసం, మీ నాయకుడి మెప్పు కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నేను వెళ్ళట్లేదు, నేను ఉంటున్నానని చెప్పేసి శీల పరీక్ష చేసుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ చెప్పినోళ్ళే బయటకు వెళ్తున్నారు. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు మిమ్మల్ని వదిలేసి బయటకు వస్తున్నారు, మిమ్మల్ని వదిలేసి మీ ఎమ్మెల్సీలు బయటకు వస్తూ ఉన్నారు. చివరికి రోజుకొక డేటు మార్చుకుంటా తిరుగుతానని చెప్పేసి ఆయన కూడా బయటకు అక్కడికి వెళ్ళిపోయాడు మీ నాయకుడి పరిస్థితి అలాగుంది. మీకు అగమ్య గోచరంగా మెప్పు కోసం ఆయన లేడు, మాకు డ్యూటీ అప్పగించారు మాట్లాడదాం అని చెప్పి నిన్న మొన్నటి తెగరెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. కనిపించట్లేదా మేము చేసినటువంటి అభివృద్ధిని? మీరు చేసిన గుంటల రోడ్డు మొత్తం మేము పూడుస్తూ వస్తున్నాం, అది కనిపించట్లేదా? మీ గుంటల రోడ్లో పడి ప్రాణాలు కోల్పోయింది మీకు కనిపించడం లేదా? మీ పత్రిక ఒకటి ఉంది, బ్లూ మీడియా. ఎప్పుడో 6 సంవత్సరాల నాటి వాటిని తీసుకొచ్చి సద్యవార్తలు తీసుకొచ్చి ఈరోజు కొత్తగా వచ్చినట్టు మాట్లాడతారు. మీరు చేసేటువంటి అసత్యాలకి, మీ అసత్య ఆరోపణల మీదకి మీ మీడియా ద్వారా ప్రాణాలు పోసుకుంటారు. కానీ ఇంతకుముందు మీ మీడియా చూసేవాళ్ళే అసహించుకున్న విషయం కూడా మీరు గమనించుకోవాలని నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నవరత్నాలకు ఎన్నిసార్లు రేట్లు మార్చారు మీరు? అమ్మఒడి అన్నారు, మొదటి సంవత్సరం మీరు ఇచ్చారా? 5 సంవత్సరాలు ఇచ్చారా? ఎవరిని మోసం చేస్తారు? 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు, ఒకళ్ళకి 15,000 అన్నారు, మీరు ఇచ్చిందంత 13,000. ఇది మోసం కాదా? సిపిఎస్ ఇస్తామన్న రద్దు అన్నాడు 4 రోజుల్లో. ఏం చేసావు? ఎన్ని వారాలు జరిగింది ఈ సిపిఎస్ రద్దు చేయడానికి? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? మీకు వాస్తవికత ప్రపంచంలో మీరు ఎప్పుడు బతకట్లా. మీరు ఒక మిథ్యా ప్రపంచం, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రభుత్వంలో మీరు బతికి ఇంకా ఇటువంటి తప్పుడు ఆలోచించడానికి, ఆరోపణ చేయడానికి మీకు ఎలా మనసు అవుతుందో మాకు అర్థం కావట్లా. ప్రజలు చేత్కరించి వైఎస్ఆర్సీపీ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అక్కడ రాత్రులు బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణారెడ్డి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ భూమిని 23 ఎకరాలు 75 ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు ఇతను సెటిల్మెంట్ డైరెక్టర్. మరి ఆ భూమి ఎక్స్టెంట్ కూడా 75 acres 74 cents అని ఇచ్చారు. సర్వే నంబర్లు వచ్చి 295, 296 అని ఇచ్చారు. మరి ఇంత క్లియర్ గా ఇచ్చాడు. ఇచ్చేదే కాకుండా ఫారెస్ట్ గెజెట్ ఉంటుంది. ఫారెస్ట్ గెజెట్ లో 1968లోనే అది వాళ్ళు పక్కకు పెట్టేశారు. ఆ ఫారెస్ట్ గెజెట్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను. ఇది ఫారెస్ట్ గెజెట్. ఈ ఫారెస్ట్ గెజెట్ లో కూడా 75 acres 74 cents ఆర్ 76 cents అని చెప్పి ఇచ్చారు. రైట్ ఆఫ్ వే కూడా 30 అడుగులు దారి కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇదే దారి. ఇది గెజెట్ ఎవరికైనా కానీ పబ్లిక్ డొమైన్ లో అవైలబిలిటీ ఉంటుంది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోడ్డు వేసేదానికి అంతకుముందు అయితే కార్ట్ ట్రాక్ కూడా అది మనం పక్కా రోడ్డు వేసేదానికి కూడా మేము
అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న డ్వెల్లింగ్స్ కు వీటికన్నిటికీ కలిపి అక్కడ ఉన్న రైతులకు అంతా కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మన అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ PCCF ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని 27/6/22లో బ్లాక్ టాప్ రోడ్ వేసుకోవచ్చని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది. మరి ఆ ఎక్స్టెంట్ కూడా ఈ విధంగా ఉంది. దీనంతా కూడా అభూత కల్పనలతో రాసి ఒక అబద్ధాన్ని 10 సార్లు 20 సార్లు చంద్రబాబు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ఈ పచ్చ పత్రికలు పచ్చ మీడియా అంతా కూడా చెప్పి దీన్నంతా కూడా గ్లోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ పత్రికలు మీడియా చేస్తా ఉన్నాయి. తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం. చిత్తూరు కోర్టులో ఒక మీడియా సంస్థ మీద 50 కోట్లకు, ఈనాడు ఈటీవీ మీద ఒక 50 కోట్లకు నష్టపరిహారాన్ని కూడా పరువు నష్టపరిహారాన్ని కూడా వేశాం. మళ్ళా దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తుంది మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు మదనపల్లి బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ పార్టీ ముఖ్యమంత్రి ఇండియాలో లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి ఏ ప్రభుత్వం అయినా చాలా ఎంఓయూలు చేసుకుంటుంది. అందులో చేసుకున్నటువంటి ఎంఓయూలన్నీ కూడా అమల్లోకి వచ్చినటువంటి దాఖలా గతంలో లేదు, ఈరోజు కూడా ఉండదు. 1,82,000 కోట్లు ఎంఓయూలు చేసుకోవడమే పెట్టుబడులు తరలి వచ్చినట్టుగా ఆయన భ్రమిస్తూ ఉన్నాడు. అయితే ఇదే సందర్భంగా ఈ ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే దావోస్లో జరిగేది ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే, అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు అని ఆయన అంటున్నాడు. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి విక్రమార్క గారు వారంటున్నటువంటి మాట ఏంటంటే ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని అంటా ఉన్నారు. ఒకవైపు అభిప్రాయాలు వాస్తవాలు ఆ రకంగా ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ దేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాం, ఈ పెట్టుబడులు వచ్చినటువంటి భ్రమింపజేసేటువంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గడిచిన సంవత్సరం కూడా దావోస్లో ఎంఓయూలు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయూల విలువ 40,000 కోట్లు. దాంట్లో ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం 10-12,000 కోట్లు మాత్రమే మెటీరియలైజ్ అయినాయి. ఇదొక భాగం అయితే ఇందులో ఇంకొక గొప్ప కోణం ఏంటంటే
మొన్న అక్కడ ఎంఓయూలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్కి కావచ్చు, మేఘా కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి సంబంధించినవి. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఫిగర్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే తప్ప ఇది రేవంత్ రెడ్డి గారు నేను గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నా అనేటువంటి దాన్ని నమ్మించడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అసలు జరుగుతున్నది ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 మాసాలు గడిచిపోయినాయి. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వాలు కూడా ఆ పార్టీకి కొత్త కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అనంతరం ఈ దేశాన్ని అత్యధిక రాష్ట్రాలు అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడంలో ఘనమైనటువంటి పాత్ర పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సర్వనాశనం చేస్తే, తెలంగాణ అనలేని పరిస్థితులు తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు యావత్ దేశం ఔరా అనేటువంటి పాలన అందించినటువంటి కేసీఆర్ గారి నుండి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఇన్ని కాదు. 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. మొత్తం మీద వెరసి అన్ని కలిపి 420 హామీలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అమలు చేస్తారు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అర్థమవుద్ది ఏ విధంగా వైసీపీ ప్రభుత్వము పిల్లల జీవితంతో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఆడుకున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఇంటర్మీడియట్ మీరు చూస్తే 2019లో 72% పాస్ అయితే 2023 వచ్చేతలకే కేవలము 61% పాస్ అయినారు. అంటే ఎంత పడిపోయిందో పాస్ రేటు ఇంటర్మీడియట్లో మనం చూడొచ్చు. అదే 10th క్లాస్ చూస్తే 2019లో 94.88 అంటే దాదాపు 95% పాస్ అయితే 2023కు వచ్చేతలికే 72% పాస్ అయిన శాతము. అంటే ఎంత డ్రాప్ అయిపోయిందో చూడండి. 10th క్లాస్ అయితే విపరీతంగా మోర్ దెన్ 23% పాస్ రేట్ పడిపోయింది. అంటే ఎంత నిర్వీర్యం చేస్తారో మనకు అర్థమవుతా ఉంది. తర్వాత బుక్ రీడింగ్ క్లాస్ 3 స్టూడెంట్స్ మీరు చూస్తే 2022లో 16% ఉంటే అది 2024 వచ్చేతలికే 23.4% బుక్ రీడింగ్ చేయలేని పరిస్థితిలో పిల్లలు ఉండేరు అని చెప్పి అర్థమవుతా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో అది నేషనల్ యావరేజ్. అంటే నేషనల్ యావరేజ్ పెరిగింది. అంటే 16% నుంచి 23% దేశమంతా ఆ స్కిల్ పెరిగితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము 2018 నుంచి 2024కి మీరు చూస్తే 22% నుంచి 14% పడిపోయింది. అంటే దేశ యావరేజ్కి చూస్తే మోర్ దెన్ 50% మన స్టూడెంట్స్ క్లాస్ 3 స్టూడెంట్స్ రీడింగ్ స్కిల్స్లో వెనకబడిపోయినారని అర్థమవుతా ఉంది. అదే క్లాస్ 5 స్టూడెంట్స్ మీరు రీడింగ్ స్కిల్స్ చూస్తే 2018లో 57% ఆ స్కిల్స్ ప్రాపర్ స్కిల్స్ ఉండేవాళ్ళు 2024కి వచ్చేతలికే 37%కి పడిపోయినారు. సో ఈ ఫిగర్స్ ఆల్ ఇండియా సర్వే ఫిగర్స్. సో క్లియర్గా ఏ విధంగా స్టూడెంట్స్ చదువుకోలేక ఏ విధంగా రంగంలో వెనకబడిపోయినారో మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్లోకి పోతే 5 సంవత్సరాల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేదే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. కొత్త టీచర్లని తీసుకొని వచ్చింది లేదు. ఆ టీచర్స్ షార్టేజ్ ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. ఏం చేశారు? ఆ ఉన్న టీచర్లను
కూడా కోవిడ్ టైంలో లిక్కర్ షాప్స్ ముందు పెట్టి వాళ్ళ చేత లిక్కర్ సేల్స్ పనిలో పెట్టినారు. అదే నాన్ అకాడమిక్ వర్క్స్ రకరకాల చదువు చెప్పే పని వదిలిపెట్టి వేరే వేరే పనులు ఆ టీచర్లకి ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా చేశారు. దాదాపు 8,000 స్కూల్స్ పైన మర్జింగ్ చేసి పిల్లల్ని దగ్గర ఉండే స్కూల్కి పోనీయకుండా ఎక్కడో దూరం పోయే పరిస్థితి తీసుకొని వచ్చి చాలా మంది స్టూడెంట్స్ స్కూల్కి పోలేక డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి వాళ్ళు తీసుకొని వచ్చినారు. ఇంకొక 4-5 పాయింట్స్ ఏ విధంగా ఈ పూర్తి విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారో కూడా ఈరోజు ప్రజల దృష్టికి మేము తీసుకురావాలనుకుంటున్నాం. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్ అనేది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. స్టూడెంట్స్కి సైకిల్స్ ఇవ్వకుండా ఆ పథకాన్ని కూడా వాళ్ళు రద్దు చేయడం జరిగింది. వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేది మంచి ప్రాపర్ ట్రైనింగ్ కోసము, ప్రాపర్ ఎడ్యుకేషన్ కోసము గతం మంచేదో చెడేదో గుర్తించండి, కార్యకర్తలకు అండగా ఉంటాం. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అభివృద్ది పనులు చేయడంలో విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు హనుమంత్ షిండే ఆరోపించారు. జుక్కల్ నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉన్నా నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఊరూరు తిరుగుతూ కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చామన్నారు. ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓటమి చెందామని మంచిదో చెడేదో ప్రజలు గుర్తించాలని షిండే పేర్కొన్నారు. బుధవారం నాడు జుక్కల్ మండలంలో చండీగావ్, మాదాపూర్, హాంగర్గా, బిజ్జల్వాడి, కత్తల్వాడి, ఎడ్గి తదితర గ్రామాల్లో విస్తృత హనుమంత్ షిండే తిరిగారు. ఆయన వెంట పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పనులు కాలేదు, కానీ 2 టర్ములలో నాతోని అయినంత, ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, మీ మండలంలో డోన్గాం గ్రామంలో పుట్టినటువంటి బిడ్డ కాబట్టి ఏ గ్రామానికి ఏం కావాలి, ఈ మండలానికి ఏం కావాలి, ఈ నియోజకవర్గానికి ఏం కావాలి అనేది నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి నాకు తోచినన్ని చేయగలిగిన. 2 టర్ములు ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వంలో ఉండి కొన్ని పనులు చేసినాం. ఈ ఒక్క టర్ము మన ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యేగా ఉంటే ఇందరూ అన్ని విధాలుగా ఆశీర్వదించారు. 1152 ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసి 1152 ఓట్లతో ఓడిపోవడం అది ఓటమి కాదు. అది నా ఓటమి కాదు, మీ ఓటమి కాదు. మన అదృష్టం అట్లా ఉంది, మన దురదృష్టం అట్లా ఉంది, అది జరిగింది. కానీ ఇప్పుడైనా మనం ఆలోచన చేయాలి. ఏ బర్రె పాలిచ్చేది, ఏ బర్రె గొడ్డు బర్రె అనేది మనం గుర్తించాలి. ఒక్కసారి పొరపాటు చేస్తే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. మీరు ఏం చేసినా ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటది. 4 సంవత్సరాల తర్వాత ఈ 14 నెలలు మీకు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి బాధ, కష్టం మీరు ఆ ఎలక్షన్ అప్పుడు మర్చిపోకూడదు. ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది మర్చిపోకుండా మంచి నిర్ణయం తీసుకొని ఓట్లప్పుడు ఓటేస్తేనే తిరిగి 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సుఖంగా ఉండే అవకాశం ఉంటదనే విషయాన్ని గుర్తు చేయడానికి మాత్రమే నేను మీ గ్రామానికి రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, నా విజ్ఞప్తి ఒకటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మంచి పనులు జరిగినాయో ఆ మంచి పనులు మీకు అందరికి కూడా గుర్తుంటే, వెంకట్ గౌడు, రఘునాథ్ గారు ఈ గ్రామంలో నాయకత్వం వహిస్తారు. మోయిన్ గారు మాజీ కోఆప్షన్ సభ్యులు. మరి ఈ ముగ్గురితో కలిసి మీరు నడవడానికి ఎలాంటి సంశయం లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా వీరితో కలిసి నడవండి. మీ ఎంబడి నేనున్నా, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం నాకుంది. మీ అందరిని కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీతోని కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారో ఈ రోజు ఈ ముగ్గురితో పాటు మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇట్లే కూర్చొని ఒక పార్టీ కమిటీ అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. వైఎస్ఆర్సీపీ లీడర్ ప్రెస్ మీట్ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.